శ్లోకాలు మనం చెప్పుకుంటాం. ఇందులో మొత్తం 43 శ్లోకాలు ఉన్నాయి. మనం పోయిన వారం 15వ శ్లోకం దగ్గర ఆపుకొని ఉన్నాం. అంటే మూడో భాగమైనటువంటి విభాగం కర్మకాండ నుంచి కర్మయోగానికి వైపు అనమాట వెళ్ళేటువంటి విధానాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. యజ్ఞాచరణ ద్వారా ఆనందాన్ని పొందటం, మానవులు దేవతల మధ్య సహకారం, యజ్ఞం నివేదించకుండా తినుకుంటే అది దొంగతనంతో చోరత్వంతో సమానం అవుతుందని భగవానుడు మనకి తెలియజేశారు. అదేవిధంగా యజ్ఞం అంటే త్యాగం లేని జీవితం, పాపంతో కూడినటువంటిది అనేటువంటి ఈ అంశాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇవాళ ఆత్మజ్ఞాని కర్మాచరణ ఎలా ఉంటుంది, జనక మహారాజు శ్రీకృష్ణుడు కర్మాచరణ ద్వారా ప్రమాణాలు పాటించారనే విషయాన్ని, కర్మయోగి వైరాగ్యంతో కర్మ చేస్తాడని, తర్వాత అంశాలన్నీ కూడా మనము చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, పోయిన వారం మనం 3వ అధ్యాయం 15వ శ్లోకం దగ్గర ఆపుకున్నాం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షంగా ప్రకటింపబడినవి. అందుచే సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మం యజ్ఞకర్మలందు నిత్యముగా ప్రతిష్ఠితమై ఉండును. సో ఈ శ్లోకం చెప్పుకున్నాం. కర్మ బ్రహ్మోద్భవం, బ్రహ్మ నుంచి ఉదయించింది. విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం, ఏదైతే చెప్పబడ్డాయో ఎలా చేయాలనేటువంటిది ఆ బ్రహ్మాక్షర సముద్భవం, బ్రహ్మాక్షరం నుంచి వచ్చినది. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, అంతా బ్రహ్మమైనటువంటి ఈ యొక్క నిత్యం ఉంది ప్రభుజీ మీది. ఓకే, సో ఓకే, పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. దగ్గరకు వచ్చాను కొంచెం దగ్గరకు. ఓకే, సో నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షంగా ప్రకటించబడ్డాయి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మం యజ్ఞకర్మలందు నిత్యంగా ప్రతిష్ఠితమై ఉంటుంది అనేటువంటి విషయము ఈ శ్లోకంలో చెప్పబడింది. ఇప్పుడు పర్లేదు కదా మాతాజీ, ఓకేనా? ప్రభు మా అందరికి బాగానే వస్తున్నారు ప్రభు, మేబీ మాతాజీది. ఓకే ఓకే. సో ఇందులో ఈ యొక్క శ్లోకంలో 3 విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి ఏంటంటే భగవానుని గురించి చెప్పబడిందంటే వేద నిర్దేశం ఏదైతే చెప్పిందో కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం అనేటువంటి వేద నిర్దేశితమైనటువంటి యజ్ఞార్థ కర్మ గురించి చెప్పబడింది. అలాగే దేవదేవుని గురించి చెప్పబడింది. అలాగే దానితో బద్ధజీవుడు ఆచరింపబడాల్సినట్టు విషయాలను కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క 3 విషయాలను కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది ఈ శ్లోకంలో. మొట్టమొదటి విషయానికి వద్దాం మనం. వేద నిర్దేశిత యజ్ఞార్థ కర్మ అంటే వేదములచే చెప్పబడినటువంటి యజ్ఞములు ఆచరించదగినటువంటి చేయదగినటువంటి కర్మ. వేదములచే చెప్పబడిన యజ్ఞముల ద్వారా పొందే వాటి గురించి చేయబడినటువంటి కర్మ ఏదైతే ఉందో అది వేద నిర్దేశిత యజ్ఞార్థ కర్మ. సో వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఏదైతే చెప్పబడింది ఈ శ్లోకంలో శిలా ప్రభుపాదులు చెప్తున్నారు, శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే కర్మ చేయవలసిన అవసరం ఈ శ్లోకంలో మరింత స్పష్టంగా చెప్పబడింది. ఎందుకంటే వేదములు దేవదేవుని నుంచి ప్రత్యక్షంగా వచ్చాయి కాబట్టి ఇది భగవత్ సంబంధమైనటువంటి విషయం కాబట్టి తప్పనిసరిగా ఇది భగవాను ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థం మాత్రమే కర్మాచరణ చేయవలసి ఉంటుంది. అంతే కదా. ఉదాహరణకి శిలా ప్రభుపాదులు ఒక ఉదాహరణ చెప్తారన్నమాట. ఈ యొక్క భాష్యంలో ఈ యొక్క శ్లోకానికి చెప్పినటువంటి భాషలో ఏ విధంగా అయితే సాధారణ జీవితంలో మనం మానవుడు అనేటువంటి వాడు ఆ దేశం ఏ దేశంలో ఉంటామో ఆ దేశం యొక్క రాజ్యాంగాన్ని అనుసరించాలి కదా బై డిఫాల్ట్. ఆ రాజ్యాంగాన్ని అనుసరించకుండా దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మనం శిక్షించబడతాం అనమాట. అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా భగవాను నుంచే సృష్టించబడ్డారు కాబట్టి ఆ భగవాను నిర్దేశించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి ప్రవర్తించాలి తప్పనిసరిగా. అదే ప్రతి ఒక్కరూ భగవాన్ నిర్దేశంలో చేయవలసినటువంటి కర్మ అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. మరి ఈ భగవాను నిర్దేశం ఎలా వచ్చిందండి మనకంటే వేదముల ద్వారా వచ్చింది. ఎందుకంటే వేదములు మనం ఏదైతే కర్మ చేయాలో దానికి అవసరమైనటువంటి మార్గదర్శక సూత్రాలన్నీ కూడా వేదాల్లో చెప్పబడ్డాయి అన్నమాట. వేదములో ప్రత్యక్షంగా చెప్పబడినట్టు ఈ కర్మాచరణ ఏదైతే ఉందో ప్రత్యక్షంగా ఇది భగవంతుని యొక్క శ్వాస ద్వారా ప్రకటితమై ఉన్నది అనే విషయాన్ని శ్రీల ప్రభుపాద మనకి భాష్యం ద్వారా అందిస్తున్నారు. వేదములు ఏవైతే ఉన్నాయో వేదములు ఎక్కడి నుంచి వచ్చినాయి? బ్రహ్మ నుంచి వచ్చినాయి.
బ్రహ్మకి ఎలా వచ్చినాయి అంటే భగవానుడు వేణువు ఊదటం వలన ఆ శ్వాస నుంచి బ్రహ్మ స్వీకరించాడు. తద్వారా చతుర్ముఖ బ్రహ్మ ద్వారా మనకి వేదములు అందించబడ్డాయి అనే విషయాన్ని మనము తెలిసిన వాళ్ళ విషయమే అన్నమాట. యజ్ఞ పురుషుడైనటువంటి విష్ణు ప్రీత్యర్థం చేసే కర్మ, దానికి అవసరమైన దర్శకత్వం బ్రహ్మ నుంచే పొందాలని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఎందుకని ఈ యొక్క శ్లోకాన్ని అనుసరించి ఏదైతే ఉన్నదో, యజ్ఞం ఎందుకు చేయాలా? విష్ణు ప్రీత్యర్థం చేయాలా. విష్ణు ప్రీర్థం చేసేటువంటి కర్మ ఎలా ఉండాలా? వేదాలను అనుసరించి ఉండాలా. వేదములు ఎక్కడి నుంచి వచ్చినాయి? భగవాను నుంచి వచ్చినాయి. అంటే బ్రహ్మము నుంచి వచ్చినాయి. అంటే బ్రహ్మము నుంచి వచ్చినటువంటి అక్షరమైనటువంటి వేదములను బ్రహ్మార్థ ప్రయోజనమే అంటే భగవత్ ప్రీతికై చేసేటువంటి విషయం సందర్భంగా వాటిని మనం తప్పనిసరిగా అనుసరించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సృష్టికి నిర్దేశించబడినటువంటి రాజ్యాంగం ఏదైనా ఉన్నదంటే అది వేదం మాత్రమే. ప్రత్యేకించి ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు అనమాట. సో ఈ సందర్భంగా శిలా ప్రభుపాద భాష్యంలో బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని ప్రస్తావిస్తున్నారు అనమాట. దాన్ని ఉటంకించారు ఆయన. అస్య మహతో భూతస్య నిశ్యసితమేతద్యద్ ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వణిరసః అని చెప్తున్నారు. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం అనేటువంటి 4 వేదములు దేవదేవుని యొక్క శ్వాస నుండి బహిర్గతమైనాయి అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నది అనే విషయాన్ని 4, 5, 11లో స్పష్టం చేస్తున్నది అనే విషయాన్ని శ్రీలా ప్రభుపాద ఇక్కడ తమ భాష్యంలో ప్రస్తావించారు అనమాట. సర్వశక్తి సమన్వితుడైనటువంటి భగవాన్ మరి శ్వాస ద్వారా ఎలా వచ్చిందండి వేదము వాటిలో ఎలా వచ్చిందంటే దానికి శిలా ప్రభుపాద చెప్తున్నారు. సర్వశక్తి సమన్వితుడు కాబట్టి భగవానుని శ్వాస ద్వారా కూడా మాట్లాడగలడు. ఆయన కన్నుల ద్వారాను సృజించగలడు. కేవలం సంకల్ప మాత్రం చేత ఆ యొక్క భగవానుని రోమ కూపముల నుంచి యొక్క సృష్టి మొత్తము బయట వచ్చిందనే విషయాన్ని మీరు 3వ స్కందం భాగవతం చదువుకునేటప్పుడు వినే ఉంటారన్నమాట. అంతేకాదు లక్ష్మీ ప్రమేయం లేకుండానే గర్భోదక శయన విష్ణువు నాభి నుంచి వచ్చిన కమలం నుంచి బ్రహ్మ ఆవిర్భవించాడు. సో ఈ రెండు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. భగవానుని యొక్క ఇంద్రియములన్నీ కూడా ఏ ఇంద్రియము నుంచైనా ఏ పనైనా చేయగలదు. ఆయన కనులతో తినగలడు, చెవులతో చూడగలడు, అట్లా అనమాట. అంటే మనకి పరిమితులు ఉంటాయి కానీ భగవానుడు అపరిమితుడు. ఆయన దేనితోనైనా ఏ ఇంద్రియంతోనైనా ఏ కర్మాచరణైనా చేయగలడు అనే విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాద ప్రస్తావిస్తున్నారు. కేవలం ప్రకృతిని చూడటం ద్వారానే అంటే చూపు చేత మాత్రమే ఆయన ప్రకృతి ద్వారా జీవుల్ని సృష్టించారు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదని ఈ సందర్భంగా శిలా ప్రభుపాద ప్రస్తావిస్తున్నారు. బద్ధజీవులను ఆ విధంగా అట్లా తన చూపు ద్వారా బద్ధజీవులని ప్రకృతి గర్భంలో సృజించినమాట తిరిగి తన ధామం చేరడానికి అవసరమైన విజ్ఞానం వేదముల ద్వారా అందించారు భగవానుడు. అంటే ఈ యొక్క ప్రకృతి అనేటువంటి బ్రహ్మాండములు, అండము అంటే తెలుసుగా గోళాకారంలో బ్రహ్మాండము లోపల బీజము రూపంలో భగవంతుడు తన దృష్టి రూపంతో ఈ జీవరాశిని మొత్తాన్ని సృజించి ఆయన దాన్ని అలాగే వదిలేలా ఏం చేశారంటే వారికి అవసరం తిరిగి తన ధామానికి రావాల్సినటువంటి ఎప్పుడైతే ధామానికి చేరేటువంటి అవసరమైనటువంటి విజ్ఞానం మొత్తము వేదముల ద్వారా అందించాడనమాట. అంటే నాయనలరా మిమ్మల్ని నేను ఇక్కడ మిమ్మల్ని ప్రస్తుతానికి ఉంచాను, మీకు వేదములు ఇచ్చాను, వేదములలో చెప్పబడిన రీతిగా మీరు కర్మాచరణ చేసుకోండి, భౌతిక జగత్తులో ఉన్నంత వరకు క్రమంగా నన్ను అర్థం చేసుకొని నా దగ్గరికి చేరండి అనే విషయాన్ని చెప్పాడనమాట. అయితే బద్ధజీవుడు ఏం చేస్తున్నాడంటే వేద నిర్దేశం లేకుండా ఆచరించే కర్మ వికర్మ లేదా పాపకర్మ తెలియకుంటే తనకిచ్చిన కొంచెం పాటి స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా అయితే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటే మనకు పరిధులు ఉన్నాయన్న విషయం మనం మర్చిపోకూడదు. ప్రకృతి సందర్భంగా మనము గాలిలో ఎగరగలేము, గాలిలో ఎగిరేవి పక్షులు మాత్రమే ఎగరగలవు, మనం గాలిలో ఎగరలేము, నీళ్ళలో మునగలేము. అలాగే ఏ జీవి ఏ విధంగా ఎక్కడ ప్రకృతి సందర్భంలో ఉండగలదో నీళ్ళలో ఉండే జీవులు కొన్ని ఉంటాయి, ఇసుకలో ఉండే జీవులు కొన్ని ఉంటాయి, వృక్షాల మీద మాత్రమే ఉండే జీవులు కొన్ని ఉంటాయి, నేల మీద ఉండే కొన్ని జీవులు ఉంటాయి. ప్రతి జీవికి ఒక పరిధిని నియంత్రించి ఒక నియమాలని సృష్టించగలిగింది. ఈవెన్ పక్షులు కూడా కొంత ఎత్తు మాత్రమే ఆకాశంలో ఎగరగలవు కానీ ఆ పైన ఎగరలేనటువంటి పరిస్థితి అనమాట. అందుకని ఎలా ఉన్నప్పటికీ కూడా జీవన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా భగవంతుని చేరేటువంటి ప్రయత్నం వేదముల ద్వారా చెప్పబడింది కాబట్టి ఆ వేదములను అనుసరించి కర్మ చేయాలి తప్ప అలా కానితే అది అప్రామాణిక కర్మ అవుతుంది. అంటే
సయత్ ప్రమాణం కురితే లోకస్థతను వర్తతే అనే విధంగా భగవానుడు తెలియజేశాడో, ఆ ప్రమాణము లేనటువంటి కర్మ ఏదైనా కూడా వికర్మ అని చెప్పబడుతుంది, పాపకర్మ అని చెప్పబడుతుంది. కేవలం దేనైనా ప్రామాణికంగా తీసుకునేటువంటి చేసేటువంటి కర్మ మాత్రమే, అది వేదముల నుంచి కావచ్చు లేదా ఉత్తముల నుంచి కావచ్చు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదన్నమాట. కర్మ ఫలం నుంచి రక్షింపడానికి ప్రతి ఒక్కరూ కూడా వేదములను ఆశ్రయించి మార్గదర్శకత్వం పొంది తీరవలసిందే. భౌతిక జీవితంలో, భౌతిక ప్రకృతి యందు బద్ధజీవులు ఎప్పుడు కూడా ఏంటంటే ఇంద్రియములన్నీ కూడా ప్రకృతితో అవి రమిస్తూ ఉంటాయి కాబట్టి భోగాభిలాష ఎక్కువ ఉంటుంది. వాడు ఎప్పుడు కూడా జీవి ఉన్నవాడికి ఎప్పుడు కూడా భోగాభిలాష సతా ఎప్పుడు ఉంటుంది అన్నమాట. అయితే ఏంటంటే జీవుడు తన వికృత కర్మలు వికృత కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని భోగములు ఈ యొక్క ఇంద్రియ తృప్తితో ప్రకృతితో ఉన్నటువంటి భోగాభిలాష చేసుకుంటూ ఆ నామమాత్రం, ఎందుకంటే తాత్కాలికమైన విషయాన్ని గుర్తుంచుకొని ఎప్పుడైతే వేదములు వింటాడో, ఈ ఇంద్రియముల వేదములలో చెప్పబడిన విషయ జ్ఞానాన్ని వింటాడో, భగవద్భక్తుల నుంచి భగవద్జ్ఞానాన్ని తెలుసుకుంటాడో, అప్పుడు ఈ ప్రకృతితో ఇంద్రియముల సంపర్కం ఏదైతే ఉందో ఇది నామమాత్రమైనటువంటి భోగం మాత్రమే, ఇది అశాశ్వతమైనటువంటిది అనే విషయాన్ని గుర్తుంచుకొని భగవద్ధామం ఎలా చేరాలో వేదాలు నియమిస్తాయి అన్నమాట. ఇది బద్ధజీవులకు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకృతిలో అనమాట. బద్ధజీవులు ముక్తిని పొందడానికి కల్పించినటువంటి ఒక అవకాశం కనుక వారందరూ కృష్ణ చైతన్యం ద్వారా యజ్ఞ విధానం అనుసరించాలి అని శిలా ప్రభుపాద భాష్యంలో మనకి వివరిస్తున్నారు అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏ విధంగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి దుబాయ్ ఉన్నది, లేదు ఏ దేశమైనా కూడా ఆ రాజ్యాంగం, ఆ దేశంలో ఒక రాజ్యాంగం ఉంటుంది అనమాట. అయితే ఆ రాజ్యాంగం ఉన్నటువంటి దేశంలో కొంత ఎంబసీస్ ఉంటారు కదా, మన కన్సులేట్స్ ఎంబసీ ఉంటారు. అంటే రాయబార కార్యాలయం ఉంటుంది ఆ యొక్క దేశానికి సంబంధించినంత వరకు. ఏ దేశానికి సంబంధించిన రాయబార కార్యాలయం అక్కడ ఉంటుంది అనమాట. ఆ రాయబార కార్యాలయం పరిమితి ఉన్నంత వరకు ఇది అంతర్జాతీయ చట్టం. రాయబార కార్యాలయం 4 గోడల లోపల ఏ దేశం రాయబార కార్యాలయం అది ఆ దేశపు చట్టాలు మాత్రమే అక్కడ వర్తిస్తాయి. దాని గోడ బయట మటుకు ఏ దేశంలో ఉన్నామో ఆ దేశ చట్టాలు వర్తిస్తాయి. కానీ ఆ 4 గోడల మధ్యలో మటుకు ఆ యొక్క ఏ దేశ రాయబార కార్యాలయం అయితే ఆ దేశ రాయబార చట్టాలు మాత్రమే వర్తిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం దుబాయ్లో ఉన్నది, దుబాయ్లో ఇండియన్ కన్సులేట్ ఉన్నది. ఇక్కడ మన కన్సులేట్ బర్దుబాయ్లో కన్సులేట్ ఏరియాలో అనమాట. ఆ కన్సులేట్ ఏరియాలో బర్దుబాయ్లో ఉన్నటువంటి ఇండియన్ కన్సులేట్ ఒక బిల్డింగ్ ఉన్నది కదా, ఆ బిల్డింగ్ గేట్ లోపల భారతీయ చట్టాలు వర్తిస్తాయి, గేటు బయట భారతీయ యుఏఈ చట్టాలు వర్తిస్తాయి అనమాట. అలాగే ఏంటంటే ఎప్పుడైతే కృష్ణ భక్తి భావన అనేటువంటి ఒక ప్రొటెక్టెడ్ ఏరియాలో మనం ఉంటామో అప్పుడు ఆటోమేటిక్ గా కూడా కృష్ణ చైతన్య నియమాలు వర్తిస్తాయి అనమాట. మనం కృష్ణ చైతన్యం అనేటువంటి ఒక దివ్య దేశం యొక్క రాయబార కార్యాలయంలో కనుక మనం ఉంటే, అందులో కనుక ఉంటే ఆటోమేటిక్ గా అది మిగిలిన భౌతికమైనటువంటి చట్టాలేవి మనకు వర్తించవు, కేవలం భగవత్ సంబంధమైనటువంటి చట్టాలు మాత్రమే వర్తిస్తాయి అనమాట. సో అటువంటిది కూడా యజ్ఞ కర్మాచరణే అవుతుంది అని శిలా ప్రభుపాద భాష. ఏ విధంగా అయితే ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళ లోపల కృష్ణ భక్తి అనేటువంటి ఆ యొక్క కృష్ణ చైతన్యం అనేటువంటి కాంపౌండ్ వాళ్ళలో మనం ఉన్నంత వరకు కృష్ణ చైతన్య సంబంధమైనటువంటి నియమాలను మాత్రమే మనకు వర్తిస్తాయి. అది కూడా వైదిక యజ్ఞ కర్మాచరణ, ఎందుకంటే భగవత్ సంబంధమైనటువంటి యజ్ఞ కర్మాచరణే కాబట్టి అది కూడా వైదిక యజ్ఞ కర్మాచరణే అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియచెప్పబడింది అనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. హరికృష్ణ మాత చదువుతారు మాత శ్లోకం నేను. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయోరింద్రియారామో మోఘం పార్థ సజీవతి. శ్రీల ప్రభుపాద ద్వారా, ఓ అర్జున, ఈ విధంగా వేదములచే నిర్ణయించబడిన యజ్ఞచక్రమును జీవితమును అనుసరింపని వాడు నిక్కముగా పాపజీవుడగును. కేవలము ఇంద్రియ తృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్ధకముగా జీవనమును గడుపును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ అర్జున, ఈ విధముగా వేదములచే నిర్ణయింపబడిన యజ్ఞ చక్రమును జీవితమును అనుసరింపని వాడు నిక్కముగా పాప జీవనుడు. చాలా స్పష్టంగా స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్ అనమాట.
వేదములచే చెప్పబడినటువంటి నిర్ణయింపబడినటువంటి యజ్ఞ చక్రం గనక మనం జీవితంలో అనుసరించకపోతే అది తప్పనిసరిగా పాప కార్యమే అవుతుంది, పాప జీవనుడే అవుతాడు. కేవలం ఇంద్రియ తృప్తి కొరకే జీవిస్తూ అట్టివాడు నిరర్ధకమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవానుడు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు అనమాట. ఈ శ్లోకంలో కూడా మనం నేర్చుకోవాల్సిన అంశాలు 3 ముఖ్య అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యజ్ఞ చక్రమును జీవితంలో అనుసరించకపోవటము, ఇంద్రియ భోగి అనేటువంటి విషయాలని, కర్మాచరణ అనేటువంటి 3 అంశాలని, ముఖ్య అంశాలని ఈ శ్లోకంలో భగవానుడు మనకి స్పష్టం చేస్తున్నారు. సో మొదట ఇంద్రియ భోగి గురించి మనం అర్థం చేసుకుందాం అనమాట. కష్టించి పని చేసే పిదప ఇంద్రియ భోగం అనుభవింపము. కష్టించి పని చేయి, ఆ వచ్చిన దాంతో హాయిగా ఎంజాయ్ చేయి. ఇది ఏదైతే ఉన్నదో బాగా హార్డ్ వర్క్ ఎర్న్ అండ్ ఎంజాయ్ అని అంటుంటారు కదా, బాగా సంపాదించు, బాగా అనుభవించనేటువంటిది. ఇది ధనలోభ తత్వం అంటారు శిలా ప్రభుపాద అనమాట. అంటే గ్రీడినెస్ అనమాట, ఒక రకమైనటువంటి మనీ గ్రీడినెస్ అంటాం కదా, ఆ మనీ గ్రీడినెస్ అనమాట, ధనలోభ తత్వం ఇదనమాట. ఇటువంటి ఆలోచన ధోరణి ఏదైతే ఉందో, కష్టపడి పనిచేసి శుభ్రంగా ఎంజాయ్ చేయనటువంటిది, ఇటువంటి తత్వం ఏదైతే ఉందో ఇది భగవాను చేత తిరస్కరించబడిందని శిలా ప్రభుపాద తమ భాష్యంలో తెలియజేస్తున్నారు అనమాట. కృష్ణ భక్తి లేని ఇంద్రియ భోగి తమ కోరికల తృప్తికి యజ్ఞం ఆచరించారు. ఒకవేళ భక్తి లేకపోయినప్పటికీ కూడా భగవంతుని నమ్మాల్సిన అవసరం లేదు, కానీ అటువంటి వారు ఏం చేయాలంటే యజ్ఞ ఆచరణ తప్పనిసరిగా చేయవలసింది. ఎందుకంటే రుణగ్రహీతలు అవుతారు కాబట్టి ప్రకృతి నుంచి పొందినటువంటి ప్రతి విషయాన్ని కూడా వారు పొంది ఉంటారు కాబట్టి, ప్రకృతి వనరులన్నిటినీ కూడా పొంది ఉంటారు కాబట్టి, ఆ వనరులను మరి ఎవరి నుంచి తీసుకున్నారో వాళ్ళకు ముందుగా అర్పించడం అనేది ముఖ్యమైనటువంటి విషయం యజ్ఞ కర్మాచరణ ద్వారా. సో అది యజ్ఞం ఆచరించి తెరవలసిందే. యజ్ఞ చక్రం తప్పనిసరిగా అనుసరించి క్రమంగా పవిత్రత పొందాలి. ఎప్పుడైతే ఇంద్రియ భోగి అయినప్పటికీ కూడా యజ్ఞ కర్మాచరణ కనుక కొనసాగిస్తూ ఉంటే, కనీసం భక్తి లేకపోయినా కూడా యజ్ఞ కర్మాచరణ వైదిక కర్మకాండ కనుక చేస్తూ ఉంటే అది తప్పనిసరిగా నెమ్మదిగా ఏంటంటే క్రమంగా పవిత్రత పొందేటువంటి అవకాశం ఉంటుంది, పొందుతారు కూడా, పొందాలి, ఆ ప్రయత్నం కూడా చేయవలసి ఉంటుంది అనే విషయాన్ని శిలా ప్రభుపాద తమ భాష్యంలో తెలియజేస్తారన్నమాట. కర్మాచరణ ఆత్మానుభూతి కొరకు మానవుడు మానవుడు జన్మ కర్మ జ్ఞాన భక్తి యోగ మార్గాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా స్వీకరించాల్సిందే. అంటే మానవుడు కనుక తన ఆత్మానుభూతి పొందాలి అనేటువంటి సంకల్పము గనక ఉంటే తప్పనిసరిగా కర్మ జ్ఞాన భక్తి యోగ మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని తప్పనిసరిగా స్వీకరించాలి, అనుసరించాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే యజ్ఞచక్రం గురించి ప్రస్తావిస్తూ ఈ భౌతిక ప్రపంచంలో యజ్ఞచక్రం అత్యంత అవసరమైనటువంటిది అని శిలా ప్రభుపాద భాషలను ప్రస్తావిస్తాం అన్నమాట. దాన్ని పాటించకపోవటం వలన మానవ జీవితం ప్రమాదకరం అవుతుంది. అంతే అదే సమయంలో గుణదోషం అంటని మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు యజ్ఞచక్రం అనుసరించక్కర్లేదు. ఏదైతే మనం చెప్పుకున్నామో, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ దేశంలో పరాయి దేశం యొక్క రాయబార కార్యాలయం ఏ విధంగా అయితే పరాయి దేశం యొక్క చట్టాలు అమలులో ఉంటుందో, అదేవిధంగా గుణదోషములైనటువంటి గుణాతీతులైనటువంటి త్రిగుణాలను అధిగమించినటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళా యజ్ఞచక్రాన్ని అనుసరించవలసిన అవసరం లేదు. అంతేకాదు ఈ జగత్తు యొక్క పురోభివృద్ధి యజ్ఞ నిర్వహణ పైనే ఆధారపడి ఉంటుంది అని శిలా ప్రభుపాద భాషలో చెప్తున్నారు అన్నమాట. అంతేకాకుండా దేవతల కొరకు వేదములు యజ్ఞ విధానం తెలిపాయి. ఏదైతే దేవతల ప్రీత్యర్థం వేదములు యజ్ఞ విధానాన్ని తెలిపాయి. అంతకుముందు కూడా చెప్పుకున్నాం అనమాట మనం ఈ విషయాన్ని అనమాట. అయితే ఏంటంటే ఎప్పుడైతే దేవతలకు ఇస్తున్నామో దేవతలను నియోగించిన వాళ్ళు ఎవరంటే భగవానుడు. కాబట్టి దేవతలకు మనం ఏవైనా యజ్ఞ నిర్వహణ ద్వారా వాళ్ళకి ఫలం యజ్ఞ ఫలం వాళ్ళకి కనుక మనం అందిస్తే దేవతలు మళ్ళా తీసుకెళ్ళి భగవానుడికి అందిస్తారు. కాబట్టి పరోక్షంగా అది కూడా నెమ్మదిగా కృష్ణ భక్తి భావనలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని యజ్ఞ నిర్వహణ చేసేటువంటి వ్యక్తి క్రమంగా కృష్ణ భక్తుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ యజ్ఞాచరణ వలన కృష్ణ భక్తుడు కాలేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో అయినా అది కేవలం నీతి సూక్తి. ఓకే,
యజ్ఞాచరణ వలన కృష్ణ భక్తుడు కాలేకపోతే కేవలం అది నీతి సూత్రాలుగానే మిగిలిపోతాయి. అంటే కేవలం చెప్పుకోవడానికి మాత్రమే బాగున్న విషయాలుగా మిగిలిపోతాయని శిలా ప్రభుపాద చెప్తానమాట. కేవలం నీతి సూత్రాలుగా మిగిలిపోకుండా దానిని అధిగమించి కృష్ణ చైతన్యం పొందాలి అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద భాష్యంలో చెప్తున్నారు. మనం ఒక యజ్ఞ యొక్క చక్రాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకుంటాను. ఒక 7 అంశాలని శిలా ప్రభుపాద మనకి ఒక 3 శ్లోకాల ద్వారా మనకు అర్థమయ్యేటువంటి ప్రయత్నం చేశారన్నమాట. వేదములు ఎక్కడి నుంచి వచ్చాయంటే పరమాత్మ నుంచి వేదములు వచ్చినాయి. ఆ వేదములు ఏం తెలియజేస్తున్నాయంటే నియమిత కర్మలు తెలియజేస్తున్నాయి. ఆ నియమిత కర్మల ఆచరణ యజ్ఞ నిర్వహణ అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, యజ్ఞ నిర్వహణ ద్వారా వర్షములు పడతాయి, వర్షముల ద్వారా ఆహారము పొందుతాము, వర్షముల మీద ఆధారపడి ఆహారం ఉంటుంది, ఆహారం మీద ఆధారపడి జీవరాశి ఉంటుంది అనే విషయం. అదే సందర్భంగా జీవరాశి పరమాత్మ మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మళ్ళీ ఈ చక్రంలో మనం ఇటు చూసుకున్నా కూడా అదే పరిస్థితి వస్తుంది అనమాట. అంటే పరమాత్మ జీవరాశి మీద ఆధారపడి ఉన్నది. జీవరాశికి అవసరమైనటువంటి ఆహారాన్ని భగవానుడు వర్షాధారంగా ఇస్తున్నాడు. వర్షం ఎలా వస్తున్నది అంటే యజ్ఞ నిర్వహణ ద్వారా వస్తున్నది. అంటే దేవతలకు యజ్ఞ నిర్వహణ ద్వారా వస్తున్నది. ఇటువంటి యజ్ఞ నిర్వహణ ఏంటంటే నియమిత కర్మలను ఆచరించటమే యజ్ఞ నిర్వహణ. మరి నియమిత కర్మలు ఎలా చెప్పబడ్డాయి? వేదముల ద్వారా చెప్పబడ్డాయి. వేదములు మరలా భగవాను చేరేటువంటి మార్గాన్ని మనకు సూచిస్తాయి అనేటువంటి ఈ యజ్ఞ చక్రాన్ని, అంటే ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడి ఉంది. బేసిక్ గా పరమాత్మ మీద ఆధారపడి జీవరాశి, పరమాత్మ మీద ఆధారపడి వేదములు, జీవరాశి ఆహారం మీద ఆధారపడింది, ఆహారం వర్షాల మీద ఆధారపడింది, వర్షాలు యజ్ఞం మీద ఆధారపడి ఉన్నాయి, యజ్ఞములు నియమిత కర్మల మీద, నియమిత కర్మలు వేదముల మీద. అలాగే వేదములు నియమిత కర్మల ఆధారంగా, వేదముల ఆధారంగా నియమిత కర్మాచరణ, నియమిత కర్మాచరణ ఆధారమే యజ్ఞ నిర్వహణ, యజ్ఞ నిర్వహణ ఆధారమే వర్షములు కారకమవుతాయి, వర్షాలు వస్తాయి, వర్షముల వల్లనే ఆహారం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని, ఈ యొక్క యజ్ఞ చక్రాన్ని శిలా ప్రభుపాద మనకి గత 14, 15, 16 శ్లోకాలు, అంటే ఒకదాని మీద ఒకటి ఎలా ఒక చక్రం లాగా మనల్ని నిర్దేశిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని, అంశాలన్నీ కూడా అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద మనకి 14, 15, 16 శ్లోకాల్లో అర్థమయ్యేట్టు చెప్పడానికి ప్రయత్నం చేశారు. బహుశా మనకి అర్థమైందని అనుకుంటున్నాం అన్నమాట. హరే కృష్ణ. సో ఈ యొక్క యజ్ఞం చక్రం ద్వారా శిలా ప్రభుపాద మనకి చెప్పినటువంటి సందేశం ఏంటంటే, ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. మానవుల యొక్క ఉత్తమ లక్ష్యం ఏంటంటే ఏదైతే శ్రీకృష్ణుని భక్తియుత సేవ, శ్రీకృష్ణ చైతన్యంతో కూడినటువంటి భక్తియుత సేవ అనే విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు ఉత్తమమైనటువంటి మార్గం ఏది అంటే అనన్య భక్తియుత సేవ. కేవలము శ్రీకృష్ణ భగవాను అన్యము ఇతరములు కానీ కేవలము భగవానుని భక్తియుత సేవ మాత్రమే ఉత్తమమైనటువంటి మార్గం అవుతుంది. అంటే మనం చేసేటువంటి లక్ష్యము, మనం ఎక్కడికి వెళ్ళాలో అది భగవంతుని భక్తియుత సేవ. మనం ఎలా వెళ్ళాలి అంటే భక్తియుత సేవ ద్వారా వెళ్ళాలి. ఉత్తమ యజ్ఞం మరి ఏంటి? కలియుగంలో ఉత్తమ యజ్ఞం అంటే సంకీర్తన యజ్ఞమే కలియుగంలో ఉత్తమమైనటువంటి యజ్ఞము. మరి ఉత్తమ మంత్రము ఏదంటే హరే కృష్ణ మహామంత్రమే ఉత్తమమైనటువంటి మంత్రము అనేటువంటి విషయాన్ని 14, 15, 16 యొక్క శ్లోకముల భాష్యముల ద్వారా మనకు శిలా ప్రభుపాద యజ్ఞ చక్రం ద్వారా మనం అర్థం చేసుకొని ఆచరించవలసిన విషయాలని చాలా స్పష్టంగా ఆయన మనకు అందించేటువంటి ప్రయత్నం చేశారనమాట. యజ్ఞ చక్రం మీద ఆధారపడి ఈ జగత్తంతా నడుస్తూ ఉంటుంది. వేదములను ఆధారపడి ఈ యజ్ఞ చక్రముల ఆధారంగా నడిచేటప్పుడు దాని ద్వారా మనము తెలుసుకొని మనము భక్తులుగా మనము ఆచరించవలసింది ఏంటంటే శ్రీకృష్ణుని ఉత్తమ లక్ష్యంగా శ్రీకృష్ణుని భక్తియుత సేవను మనము నిలుపుకోవడము, ఉత్తమ మార్గంగా అనన్యమైనటువంటి శ్రీకృష్ణ భక్తియుత సేవ ఆచరించటము, ఉత్తమ యజ్ఞం సంకీర్తన యజ్ఞం ద్వారా భగవంతుని సేవించటము, ఆ సంకీర్తన యజ్ఞానికి కారకమైనటువంటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని తెలుసుకోవటము. ఆ విధంగా సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మము యజ్ఞకర్మలను నిత్యముగా ప్రతిష్ఠితమైండును అనేటువంటి ఈ అంశాన్ని మనకి యొక్క శ్లోకం ద్వారా అందించారనమాట. ప్రత్యేకించి 15వ శ్లోకం నుంచి వచ్చేదానికి తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అనేటువంటి వాక్యం ఏదైతే ఉందో దానికి ప్రతిరూపంగా శిలా ప్రభుపాద సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మము
యజ్ఞ కర్మలందు, పరబ్రహ్మం అంటే భగవానుడు, యజ్ఞ కర్మలందు నిత్యముగా ప్రతిష్ఠితమైనను, నిత్యము ఉంటాడు. అటువంటి యజ్ఞాచరణ, వైదిక కర్మాచరణ కేవలము కృష్ణ భక్తులు కాని వారు ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ కృష్ణ భక్తులు యజ్ఞాచరణ ఒక విశిష్టమైనది, విశేషమైనది. అదేంటంటే ఉత్తమ లక్ష్యమైనటువంటి శ్రీకృష్ణుని భక్తియుత సేవ, ఉత్తమ మార్గమైనటువంటి అనన్య భక్తియుత సేవ, ఉత్తమ యజ్ఞమైనటువంటి సంకీర్తన యజ్ఞము, ఉత్తమమైనటువంటి హరే కృష్ణ మహామంత్రము అనేటువంటి సందేశాన్ని మనకు శిలా ప్రభుపాద ఈ యొక్క భాష్యంలో 14, 15, 16 శ్లోకముల భాష్యముల్లో మనకు అందించేటువంటి ప్రయత్నం చేశారు. హరే కృష్ణ. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. యస్మాత్ త్వరితేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. హరే కృష్ణ. మత చదువుతారా? హరే కృష్ణ శ్లోకం. ప్రభుజీ. యస్తురాత్మారతి ఏవ స్యాత్ ఆత్మతృప్త చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఆత్మ అనుభవపూర్వమైన జీవితంతో ఆత్మయందే ఆనందమును గొనుచు, ఆత్మయందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టిని పొందిన వానికి చేయవలసిన కర్మ ఏమీయును లేదు. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏదైతే ఇప్పటిదాకా అంతకుముందు 3 శ్లోకాలలో ఏదైతే అంతర్లీనంగా భగవానుడు తెలియజేశాడో భగవద్గీతలో, దానిని స్పష్టం చేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా అన్నమాట. మనకు ఆల్రెడీ శిలా ప్రభుపాద భాష్యంలో, అంతకుముందు ఉన్నటువంటి శ్లోకముల భాష్యంలో ఈ విషయాన్ని మనకి శిలా ప్రభుపాద మనకి ఆ శ్లోకంలో అంతర్లీనంగా ఉన్నటువంటి అర్థాన్ని మనకు చెప్పేటువంటి స్పష్టంగా భాష్యం ద్వారా మనకు అందించారు శిలా ప్రభుపాద. అయితే ఈ శ్లోకంలో భగవానుడే సాక్షాత్తు ఆ యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తానంట. ఆత్మానుభవ పూర్ణమైనటువంటి జీవితముతో ఆత్మయందే ఆనందమును కొలుచు. ఒకటి ఆత్మానుభవం చెందటం, 2 ఆత్మయందే ఆనందాన్ని పొందటం. అంతేకాకుండా మూడోది ఏంటి, ఆత్మయందే తృప్తుడై ఉండి తర్వాత పరిపూర్ణ సంతుష్టి పొందినటువంటి వాడికి, ఇంకా ఆత్మానుభవం పొందిన వాడికి పరిపూర్ణమైన, ఇంక దాన్ని మించినటువంటి సంతోషం ఇంకేముంటుంది చెప్పండి? ఇంకేమి ఉండదు. అటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో చేయవలసిన కర్మం ఏమిటి? కర్మము ఏమీ లేదు. అంటే ఎవరైతే ఆత్మానుభవాన్ని పొంది ఆత్మారాములై ఉంటారో, అంటే ఆత్మతో రమిస్తూ ఉంటారో, ఏ విధంగా ఆ వ్యక్తి జీవిలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మని గుర్తించి పరమాత్మతో రమించేటువంటి ఆనందానుభూతిని పొందేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, అటువంటి వ్యక్తి భౌతికముగా చేయవలసినటువంటి కర్మ ఏమీనూ లేదు. బాహ్యంగా అతనికి ఇంకేముండదు. ఎందుకంటే ఉత్తమమైనటువంటి కర్మాచరణలో ఆల్రెడీ ఉన్నాడు. అతను కర్మాచరణ చేస్తున్నాడు. అయితే ఉత్తమమైనటువంటి, అత్యుత్తమమైనటువంటి, మామూలు కూడా ఉత్తమం కాదు, అత్యుత్తమమైనటువంటి కర్మాచరణ చేస్తున్నాడు. ఏంటి? ఆత్మారాముడై ఉన్నాడు, ఆత్మతో రమిస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో చేయవలసిన పని ఏమీ లేదు. యజ్ఞ నిర్వహణ అనేటువంటి కర్మాచరణ ఏదైతే వేదముల ద్వారా చెప్పబడిందో, అది కేవలము భౌతిక మాలిన్యాలను శుభ్రపరచుకొని చే కర్మాచరణ మాత్రమే శిలా ప్రభుపాద తమ భాషలో తెలియజేస్తున్నారు. అయితే కృష్ణ చైతన్యవంతులు అంటే చాలా సింపుల్ గా, అంటే ఈ శ్లోకంలో ఏదైతే చెప్పబడిందో ఆత్మానుభవపూర్వమైనటువంటి జీవితము, ఆత్మయందే ఆనందము, ఆత్మయందే తృప్తుడు, పరిపూర్ణ సందృష్టిని పొందినవాడు, ఈ 4 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 4టికి చాలా సింపుల్ గా శిలా ప్రభుపాద అంటే కృష్ణ చైతన్యవంతులు అని చెప్పారంటే, ఎవరైతే కృష్ణ చైతన్యమును పొంది ఉన్నారో వారిని ఆత్మతృప్తిచే పరిపూర్ణులు అని చెప్పడం జరిగిందనమాట. అంటే ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేసుకునేటువంటి విషయాన్ని మనం చేసుకుంటామో, ఏ విధంగా అంటే భగవానునికి భక్తియుత సేవ ద్వారా కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేసుకుంటే అదే ఆత్మానుభవము అనే విషయాన్ని శిలా ప్రభుపాద తమ భాష్యం ద్వారా మనకు అందిస్తుంది అనమాట. ఎందుకంటే అటువంటి వ్యక్తి కృష్ణ పర కర్మలచే పూర్ణ తృప్తి చెందుతారు. అంటే ఉత్తమమైనటువంటి పర అంటే అత్యుత్తమమైనటువంటి కృష్ణ పర కర్మలచే, అంటే దివ్యమైనటువంటి శ్రీకృష్ణుని భక్తియుత సేవలచే పూర్ణ తృప్తి పొందుతారు. అంతే కదా. ఏదైతే
అత్యంత రుచికరమైన ఆహారం తెలిస్తే దాని ముందు మిగిలినవన్నిటిని కూడా అవి రుచికరంగా ఉండవు. అదే విధంగా భగవానుని యొక్క భక్తియుత సేవలో ఆనందము మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత శమాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అంటారు కదా భగవానుడు. అంటే ఎప్పుడైతే మచ్చిత్త మద్గత ప్రాణ, ఎప్పుడు తమ చిత్తములో నన్ను ధరించినటువంటి ప్రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తుంటారు, నిరంతరము నా యొక్క కథలని, నా యొక్క లీలలని, నా యొక్క నామముని వాళ్ళు ఎప్పుడు తలుస్తూ ఉంటారు. అనన్యా చింతయంతో ఎప్పుడు కూడా అదే విధంగా నా గురించి తలుస్తూ ఉంటారు, తలుచుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఏంటంటే ఇంకా బాహ్య ప్రపంచ బంధాల నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తుంటారు. అంటే బాహ్య ప్రపంచంతో సంబంధం ఏదైతే ఉందో దాన్ని అధిగమించినటువంటి వాళ్ళు అనమాట వాళ్ళందరూ. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే సర్వస్వం అనేటువంటి జ్ఞాన స్థితిని పొందినటువంటి మహాత్ములు వాళ్ళు, ఆత్మతృప్తిని పొందినటువంటి మహాత్ముడు. అటువంటి వారికి ఏంటంటే భౌతికమైనటువంటి వాసన ఏముండదు. భౌతికంగా వాళ్ళని చూడరు, అన్నిటినీ ఒకే విధంగా అంతటా భగవంతుడిని దర్శనం చేస్తుంటారు. కాబట్టి ఇంకా భౌతికమైనటువంటి కర్మ చేయవలసినటువంటిది వాళ్ళకి చేయవలసింది కనిపించదు అనమాట. వేలాది యజ్ఞ నిర్వహణ ఎన్ని చేసినప్పుడు కూడా అది కేవలము అటువంటి మాలిన్యం ఏదైతే ఉందో కేవలం కృష్ణ చైతన్యంతో ఎన్నో వేల యజ్ఞములు చేసినటువంటి మాలిన్యము తొలగిపోతుంది, శీఘ్రమే తొలగిపోతుంది అనమాట. శుద్ధి పొందినటువంటి మానవుడు తనకు శ్రీకృష్ణ భగవానుతో గల సంబంధం గురించి స్థిరంగా తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఆ కృష్ణ చైతన్యము జాగృతమైందో ఆ యొక్క వ్యక్తిలో, ఏ వ్యక్తిలో అయితే కృష్ణ చైతన్యము జాగృతమైందో అటువంటి వ్యక్తి శుద్ధి పొందిన వాడవుతాడు. ఎప్పుడైతే అటువంటి శుద్ధి పొందిన మానవుడు ఉన్నాడో అతను తనకి భగవానునికి ఉన్న సంబంధాన్ని చాలా స్థిరంగా, ఇది శాశ్వతమైనటువంటి సంబంధము, నేను భగవాను యొక్క నిత్య సేవకుడును అనేటువంటి ఉన్నతమైనటువంటి మానసిక స్థితి కలిగి ఆ మానసిక స్థితిలో అతను ఆనందంలో ఉంటాడనమాట. అందుకని విద్యుక్త ధర్మం స్వయంగా భగవానుని కరుణచే హృదయంలో ప్రకాశిస్తుంది. ఆ సందర్భంలో ఏదైనా కర్మ విద్యుక్త కర్మాచరణ చేయవలసి వచ్చినా అది స్వయంగా భగవానుని కరుణ వల్ల అతని హృదయంలో ప్రకాశిస్తుంది. అందుకని అతను వేద విహిత కర్మలు అనుసరించవలసిన లేదు. ఇందా చెప్పుకున్నాం ఏ విధంగా అయితే ఎప్పుడైతే మనము ఆ దేశ యొక్క ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా మన దేశ రాయబార కార్యాలయంలో ఏ విధంగా అయితే మన దేశ చట్టాలు వర్తిస్తాయో అదే విధంగా మనము శాశ్వతమైనటువంటి కృష్ణ భక్తి భావన అనేటువంటి ఆ దివ్యధామంలో ఎప్పుడైతే ఆ స్పృహ పొంది ఆ యొక్క దివ్యధామంలోకి ఆధ్యాత్మికంగా ప్రవేశించామో అప్పుడు భౌతికమైనటువంటి వీటన్నిటి కూడా అతీతమైనటువంటి స్థితి కలుగుతుంది. అప్పుడు వేద విహిత కర్మలు అనుసరించవలసిన అవసరం లేదు. లౌకిక కర్మల యందు వారికి అసలు ఆ స్పృహే ఉండదన్నమాట. లౌకిక కర్మ ఆచరణ అనేటువంటి స్పృహే ఉండదన్నమాట. ఏ విధంగా అయితే మనకి శ్రీమద్ భాగవతంలో సుఖదేవ్ గోస్వామి వీళ్ళందరూ మన సుఖదేవ్ గోస్వామి ఏ విధంగా అయితే ఇప్పుడు కూడా ఆత్మ యందే రమిస్తూ ఉండేటువంటి ఉత్తమమైనటువంటి మానసిక స్థితి కలిగి ఉంటారో అతనికి భౌతికమైనటువంటి ఎటువంటి స్పృహ ఉండదు అనేటువంటి ఉత్తమమైనటువంటి స్థితి అనమాట. లౌకిక కర్మల్లో వాళ్ళ నిమగ్నం అవ్వరు. అంతేకాదు ఎప్పుడైతే అంత స్థితి కలిగితే ఇంకా మదిరా మగులు అంటే మోహములపై ఆసక్తి ఉండదు అనే విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాద తమ భాషల్లో తెలియజేస్తున్నమాట. నాకు శిలా ప్రభుపాద కన్నా ఉత్తమమైనటువంటి ఉదాహరణ దీనికి మనం వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ ఏదైతే ఈ భాష్యంలో చెప్పబడినటువంటి ఈ యొక్క గుణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణముగా ఉన్నటువంటి మహానుభావుడు మహాత్ముడు శిలా ప్రభుపాద అనమాట. సో ఆత్మానుభవం నిత్యము కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాడు, అంతేకాదు సంపూర్ణమైనటువంటి కృష్ణపర కర్మలు పూర్తిగా నిరంతరము కృష్ణ కర్మలు మాత్రమే చేస్తూ ఆచరించేటువంటి పూర్ణమైనటువంటి తృప్తి కలిగినటువంటి జీవితాన్ని శిలా ప్రభుపాద మనకి ఆదర్శంగా చూపించి వెళ్ళారు. అంతేకాదు ఎన్నో యజ్ఞములు చేయవలసిన అవసరం లేనటువంటి కేవలం కృష్ణ చైతన్యం ద్వారా ఎన్నో యజ్ఞ నిర్వహణ ఫలాన్ని కూడా ఆయన ఏ విధంగా తాను పొంది అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా స్వయంగా భగవానుని కరుణచే విద్యుక్త కర్మ అంటే కేవలము కృష్ణ సంబంధమైనటువంటి కర్మాచరణ తప్ప ఇతర భౌతికమైనటువంటి కర్మాచరణ ఏది కూడా సంబంధం లేని విధంగా శిలా ప్రభుపాద మనకి ఒక ఉత్తమమైనటువంటి ప్రమాణాన్ని చూపించి వెళ్ళారనమాట. ఆ లౌకిక కర్మలందు ఉన్నప్పటికీ కూడా అవి కేవలము కృష్ణ సంబంధమైనటువంటి కర్మలు మాత్రమే అనే విషయాన్ని మనకి ప్రమాణంగా చూపించి వెళ్ళారు. ఆ విధంగా శిలా ప్రభుపాద అనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. నైవ తస్య కృతేనార్ధః నా కృతేనేహ కశ్చన
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. హరే కృష్ణ మాతాజీ, చదవండి హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. నైవ తస్యాకృతేనార్థః నాకృతేనేహ కచ్చన న చాస్య సర్వభూతేషు కచ్చిదర్థ వ్యపాశ్రయః. శ్రీల ప్రభుపాద ద్వారా తనకు విధింపబడిన కర్మలను చేయుట వలన ఆత్మ అనుభవం కల మానవునికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అట్టి కర్మలను నిర్వర్తింపక పోవుటకు ఎట్టి కారణమును కాని ఇతర జీవులపై ఆధారపడి ఉండవలసిన అవసరం కాని అతనికి లేదు. హరే కృష్ణ. సో ఎప్పుడైతే ఆత్మానుభవాన్ని పొందాడో అంటే తాను కృష్ణ భక్తి భావనలో కృష్ణ చైతన్యంలో జాగృతమైనాడు, తాను భగవాను నిత్య సేవకుడు అనేటువంటి విషయంలో ఉన్నాడు, ఎప్పుడు కూడా భగవంతుని యొక్క కథానామ లీల స్మరణముల చేత రమించేటువంటి ఆనంద డోలికల్లో తేలాడుతూ ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తన విద్యుక్త ధర్మ నిర్వహణని పొందవలసిన ప్రయోజనం ఏది ఉండదు. అయినా సరే అట్టి కర్మను నిర్వర్తించకపోవడానికి కారణం కానీ ఇతర జీవులపై ఆధారపడాల్సిన అవసరం కానీ ఉండదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. దీనికి ఉత్తమంగా ఒక మనకి శ్రీమద్ భాగవతంలో ఒక చక్కటి శ్లోకం ఉంది. ఇది రాసక్రీడ సందర్భంగా వస్తుందన్నమాట. తన్మనస్కాహ తదాలాపాహ అనేటువంటి, ఎవరికైనా గుర్తుందో ఆ శ్లోకం ఉంటే చెప్పగలరు? చక్కటి శ్లోకం అనమాట. ఈ యొక్క శ్లోకానికి చక్కటి మనకి ఏ విధంగా అయితే భగవద్గీత ఒక టెక్స్ట్ బుక్ అయితే భాగవతం వర్క్ బుక్, అదే విధంగా ఆ యొక్క భాగవతంలో ఉన్నటువంటి శ్లోకం ఏదైతే ఉందో అది చాలా చక్కటి శ్రీమద్ భాగవతం దశమ స్కందం 30వ అధ్యాయం 43వ శ్లోకంలో చెప్తాం జరుగుతుందన్నమాట. ఈ శ్లోకం ఏదైతే ఉందో దీనికి మీనింగ్ ఏంటంటే, ఆత్మానుభవమును పొందిన మనుజుడు తన విద్యుక్త ధర్మ నిర్వహణం ద్వారా పొందవలసినటువంటి ప్రయోజనం ఏది ఉండదు. అయినా అట్టి కర్మను నిర్వర్తించకపోవటానికి కారణము కానీ ఇతరపై జీవులపై ఆధారపడాల్సిన అవసరము కానీ అతనికి ఉండదు అనే విషయం అనమాట. అంటే ఎప్పుడైతే ఆత్మానుభవం పొందున్నారో అంటే భగవంతునిలో సంపూర్ణముగా లీనమై ఉన్నారో, భగవంతుని భక్తియుత సేవలో లీనమై ఉన్నారో, అటువంటి వ్యక్తులకి భౌతికమైనటువంటి సంపర్కం, ఎటువంటి సంపర్కం ఉండదు అనమాట. అటువంటి వాళ్ళు కర్మ నిర్వర్తించకపోవడానికి నేను ఎందుకు చేయట్లేదనే కారణం కానీ ఇతర జీవులపై ఆధారపడాల్సిన అవసరం కానీ ఉండదనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా భగవానుడు చెప్తున్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ గా మనకి శ్రీమద్ భాగవతం దశమ స్కందం 30వ అధ్యాయం 43వ శ్లోకంలో చెప్తున్నమాట. తన్మనస్కాహ తదాలాపాహ తద్విచేష్టాహ తదాత్మికాహ తద్గుణాన్యేవ గాయంచో నాత్మాగారాణి సంస్మరుహు అనేటువంటి శ్లోకం అనమాట. మీరందరూ వినే ఉంటారు మేడం. ఎలా ఉన్నారంటే ఆ గోపికలు, ఆ యొక్క శరత్పౌర్ణమికి అక్కడ రాసక్రీడలో చేరినటువంటి గోపికలు, వారి మనస్సులు ఆయన ఆలోచన మరియు ఆలాపనలతో నిమగ్నమైనవి. వారి మనస్సులు ఏమున్నాయి? పూర్తిగా భగవంతుని మయమైపోయి ఉన్నాయి. భగవంతుని ఆలోచనలో ఆలాపనలో నిమగ్నమై ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే వారందరూ శ్రీకృష్ణ భగవాను యొక్క లీలలను తలుచుకుంటూ ఆ లీలల్ని తమకు తామే నటించి ఆయన ఉనికిని అనుభవించి ఆనందిస్తున్నారు. ఆ లీలలను వాళ్ళంతటా వాళ్ళుగా ప్రదర్శిస్తున్నారు. ఒక గోపిక నేను శకటాసురుని అంటే, ఒక గోపిక నేను కృష్ణుని ఆ శకటాసురుని తంతున్నది, ఒక గోపిక నేను పూతనంటే, ఇంకొక గోపిక నేను కృష్ణుని నిన్ను చంపేస్తాను అనేటువంటి విషయము ఇంకొక అట్లా అన్న భగవాను యొక్క దివ్య లీలలు ఏవైతే ఉన్నాయో ఈ లీలలన్నీ కూడా వాళ్ళు ప్రదర్శించి ఆనందాన్ని నటించి ఆయన ఉనికిని అనుభవించి ఆనందిస్తున్నారు. ఆయన దివ్య గుణ గానములను ఆలపించచ్చు వారి గృహములను పూర్తిగా మర్చిపోయారు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చివరిలో ఆత్మాగారాన్ని సంస్మరుహు అనేటువంటి ఆత్మాగారములను మర్చిపోయినారు, సంస్మరుహు మర్చిపోయినారు. ఆత్మాగారాన్ని అంటే
వారి గృహములను పూర్తిగా మర్చిపోయినారు. దీనికి ఆచార్యులు ఏం చెప్తారంటే, ఏ గృహాన్ని మర్చిపోయారంటే వారు ఏ గృహముల నుంచి వచ్చినారో రాసక్రీడకి ఆ గృహాలని మర్చిపోయినారు పూర్తిగా. అంతేకాదు, వారు జీవులుగా ఏ గృహంలో బంధింపబడి ఉన్నారు అంటే, ఆత్మాగారంటే ఆత్మలు బంధింపబడినటువంటి, ఆత్మలకు ఆగారమైనటువంటి, ఆత్మలకు ఆధారమైనటువంటి శరీరం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మైమర్చిపోయినారు. అంటే భౌతికమైనటువంటి అనుభూతిని పూర్తిగా మర్చిపోయి కేవలము భగవంతుని యొక్క మానసిక స్థితిలో తన మనస్కాహ, వాళ్ళ మనస్సు మొత్తం భగవంతుని మయమైపోయింది. తదాలాపహ, వారి యొక్క వారు చేసేటువంటి విషయమంతా కూడా భగవత్మయమైపోయింది. తద్విచేష్ట, వాళ్ళు ఏదైతే ఆచరిస్తున్నారో అది కూడా భగవంతుని మయమైపోయింది. తదాత్మిక, పూర్తిగా భగవంతుని మయమైపోయినారు వాళ్ళు. తద్గుణాన్యేవ గాయంతో, అంతేకాదు భగవంతుని గుణాలని వాళ్ళు కీర్తిస్తున్నారు అనేటువంటి, అలా కీర్తిస్తూ భగవంతుని లీలల్ని మైమరిచి తమకు తాము ప్రకటిస్తూ వాళ్ళు తమ యొక్క శరీరమును భౌతిక బంధమైనటువంటి విషయ జ్ఞానాన్ని మొత్తము పూర్తిగా మర్చిపోయారని మనకి భాగవతంలో తెలియజేస్తున్నమాట. సో అట్లా ఆత్మానుభావం పొందినటువంటి గోపికలు ఏ విధంగా అయితే కృష్ణపరమైన కర్మలు తప్ప ఇతర విద్యుక్త నిర్వహణ వాళ్ళకి ఏది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిని దాటిపోయి ఉన్నారు. కృష్ణ చైతన్యంలోని వారు ఇంకా మిగిలినటువంటి దేవతల శరణం గాని మానవ శరణం గాని పొందేటువంటి పరిస్థితి లేదు. ఎంతో ఉన్నతమైనటువంటి భావస్థితికి, భగవంతుని యొక్క భావస్థితిలో నిమగ్నపోయినారు. అంతే. ఎందుకనే కృష్ణ భక్తిలో ఏది వనరించినప్పటికీ అది విధి నిర్వహణకు సరిపోతుంది అనే విషయాన్ని రాబోయే శ్లోకాలు మరింత స్పష్టం చేస్తాయని శిలా ప్రభుపాద చెప్తున్నాడు. అంతేకాకుండా రాబోయే శ్లోకాల్లో కృష్ణ చైతన్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది జడత్వము కాదు. అంటే పూర్తిగా ఆ యొక్క మనం భౌతికపరమైనటువంటి దృష్టితో మనం కనుక చూస్తే ఆ యొక్క గోపికలందరూ కూడా విచిత్రమైనటువంటి ప్రవర్తనలో ఉండి ఉంటారు. కానీ వారి లోకంలోకి మనం కనుక వెళ్ళి కనుక దర్శించగలిగితే వారు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంతుష్ట స్థితిని మనం కూడా ఊహించలేము అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నమాట. అందుకనే శిలా ప్రభుపాద చెప్తున్నారు, కృష్ణ చైతన్యం అనేటువంటి వాళ్ళు ఏదో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు, లేదా ఏమి సంబంధం లేకుండా భౌతిక శరీరాన్ని మర్చిపోయినారు, ఇది జడత్వం అనేటువంటి ఆలోచన వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ వాస్తవానికి కృష్ణ చైతన్య అనుభూతి, ఆత్మానుభూతి ఏదైతే ఉన్నదో అది జడత్వము కాదనే విషయాన్ని మనకు రాబోయే శ్లోకాలు తెలియజేస్తున్నాయని శిలా ప్రభుపాద తమ భాష్యంలో ప్రస్తావించారు. ఈ యొక్క శ్లోకానికి నైవతస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. ఆత్మానుభవమును పొందిన మనుజుడు తన విద్యుక్త నిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనం ఏదీనూ ఉండదు. అయినను అట్టి కర్మను నిర్వర్తింపపోవట కారణము గాని ఇతర జీవులపై ఆధారపడాల్సిన అవసరము గాని అతనికి ఉండదు అనేటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని భగవానుడు మనకు ఈ శ్లోకం ద్వారా అందించారు. హరే కృష్ణ. తర్వాత శ్లోకంలోకి ప్రయాణించేద్దాం మనం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచరః అసక్తో హచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తస్మాదాసక్తః సతతం కార్యం కర్మ సమాచర ఆసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందుచే కర్మఫలములందు ఆసక్తి లేనివాడే తన ధర్మముగా భావించి మానవుడు కర్మను ఆచరించవలెను. ఆసక్తి లేకుండా పనిచేయుటచే మానవుడు పరమసత్యమును పొందును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ప్రతి ఒక్కరూ కర్మఫలాల్లో ఆసక్తి లేకుండా తన విధిగా దాన్ని భావిస్తూ ఏదైతే నియుక్త ధర్మాచరణ ఏదైతే ఉన్నదో, నియమిత కర్మాచరణ ఏదైతే ఉందో విధిగా భావిస్తూ కర్మలను ఆచరించాలి అనే విషయం చెప్తూ, ఎప్పుడైతే అలా ఆచరిస్తుంటామో ఆ సందర్భంలో అసంగత్వంతో కర్మను నిర్ణయించడం ద్వారా మనుషుడు ఉన్నతమైనటువంటి పరమును పొందగలడు, ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాద చెప్తున్నాడు. ఈ సందర్భంగా శిలా ప్రభుపాద పరమైనది అనేటువంటి వాక్యం పరమాప్నోతి అనేటువంటి ఏదైతే ఉందో, పరం అనేటువంటి పదానికి ఆయన ఏం చెప్పారంటే, ఇది శ్రీకృష్ణ భక్తులకు శ్రీకృష్ణుడే పరము, ఆయన మించినటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఇంకొకటి లేదు. అయితే ఏంటంటే నిరాకారవాదులు మాత్రము కేవలము ముక్త స్థితిని మాత్రమే, అంటే త్రిగుణాతీత స్థితిని మాత్రమే, దానినే
పరం అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే వారి యొక్క ఆలోచన పరిధి అంతవరకే అనేటువంటి విషయం అనమాట. శ్రీలా ప్రభుపాద స్పష్టం చేస్తారనమాట. అన్ని రకాల కర్మలను నిర్వహించను సంపూర్ణుడుగా అసంగుడై ఉంటాను. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం లక్ష్యము మార్గం అనేటువంటిది. లక్ష్యము మార్గం ఏదైతే ఉన్నదో భగవద్భక్తుడు ఎవరైతే ఉన్నారో అతనికి లక్ష్యము మార్గము కూడా ఒకటే అనమాట. ఏంది భగవంతుని చేరుకోవటమే, భగవంతుని యొక్క సేవ ద్వారా భగవంతుని చేరి సేవించటమే అనేటువంటిది రెండు ఒకటే. లక్ష్యము మార్గము కూడా భక్తియుత సేవ మాత్రమే భక్తులకు ఉంటుంది. అయితే ఏంటంటే నిరాకారవాదులకు ఏంటంటే భగవంతుణ్ణి సేవించేటువంటి ఆలోచనే ఉండదనమాట. అంటే ముక్త స్థితిని పొందడం, కేవలము త్రిగుణములను అధిగమించేటువంటి స్థితి మాత్రమే పొందేటువంటి లక్ష్యంతో పనిచేస్తారనమాట. సో దానినే అసంగత్వం అనుకునేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఎట్లా అయినా సరే కర్మాచరణ చేసేటప్పుడు రెండు రకాల వ్యక్తులు కూడా అసంగత్వం అంటే బంధము లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ లక్ష్యములో తేడా ఉండటం వలన వాళ్ళు ఒక పరిధి దగ్గర నిరాకారవాదులు ఒక నిరాకారవాదం దగ్గరే ఆగిపోయి ఒక పరిధికి మాత్రమే లోబడి ఉంటారు. కానీ కృష్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతమైనటువంటి దివ్య లోకాన్ని, భగవంతుని భక్తియుత సేవను ఆశయంగా, లక్ష్యంగా, మార్గంగా ఎంచుకొని ప్రయత్నం చేస్తారు అని చెప్తున్నారు అనమాట. మరి అసంగత్వం ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద భాష్యంలో మనకి తెలియజేస్తారన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన అత్యుత్తమ పూర్ణ కర్మ ఏదైతే ఉందో ఇది అసంగత్వానికి దారితీస్తుంది. భగవానుడు ఏదైతే కర్మాచరణ అత్యుత్తమమైనటువంటి పూర్ణ భక్తియుత సేవ, అనన్య చింతన గాని, మచ్చిత్త మద్గత ప్రాణ గాని, ఏదైతే భగవంతుని యొక్క అనన్య చింతన, మచ్చిత్తము ఆయన చిత్తమును ధరించడం, మనసులో ధరించడము, మనసులో ఆయన గురించి చింతించడం ఎప్పుడైతే పూర్ణ కర్మ చేస్తామో ఇది అత్యుత్తమమైనటువంటి పూర్ణ కర్మ. కృష్ణ భక్తితో చేసిన కర్మ ఫలం ఏదైతే ఉందో ఇది ఫలములకు అతీతమైనది. మనం ఎప్పుడైతే కేవలము కృష్ణుడు మాత్రమే ప్రాధాన్యం అనుకునేటువంటి దృష్టిలో ప్రతిదీ కృష్ణ సంబంధమైనటువంటి కర్మాచరణ చేస్తుంటామో అది అన్ని కర్మ ఫలాలకి అతీతమైనటువంటిది. అంతేకాదు శిలా ప్రభుపాద ఈ సందర్భంగా మనల్ని హెచ్చరిస్తున్నారు కూడా. సరైన మార్గదర్శనంలో కృష్ణ ప్రీతిగా కర్మ చేయటం అంటే కృష్ణ ప్రీతిగా కర్మాచరణ చేయటం అంత సులభం అంటే అంత సులభమే కాదు. దీనికి సరైనటువంటి మార్గదర్శనం అవసరం ఉంటుంది. అంటే మన చేయి బట్టి నడిపించేటువంటి, అంతే కదా, చిన్నపిల్లవాడు లేచి అడుగు లేయడానికి ప్రయత్నం చేస్తాడు. అడుగు లేయడానికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఆ పిల్లవాడి చేయి పట్టుకొని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తారు అన్నమాట. అట్లాగే మనల్ని కూడా ఆ మార్గములో నడిపించగలిగినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్గదర్శనం అంటే మన శిక్షా గురువులు కానీ, మన సీనియర్ డివోటీస్ ఎవరైతే ఉన్నారో వారి మార్గదర్శనంలో, గురువుల మార్గదర్శనంలో, శిక్షా గురువుల మార్గదర్శనంలో, మన సీనియర్ డివోటీస్ మార్గదర్శనంలో మనం ఏంటంటే కర్మాచరణ చేయటం అనేది ప్రయత్నం చేయాలా. అప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి గైడెన్స్ ఉండటం వల్ల చేసేటువంటి సులభమయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే కృష్ణ ప్రీతి కర్మ చేత పరమ లక్ష్యం వైపు మనం పురోగమిస్తాం. ఆ విధంగా ఎప్పుడైతే సరైనటువంటి మార్గదర్శకత్వం లభిస్తుందో అప్పుడు మనము కృష్ణ ప్రీతిగా కర్మాచరణ చేస్తుంటాము. కృష్ణ ప్రీతిగా కర్మాచరణ చేస్తున్నప్పుడు ఆ మార్గంలో మరింత సులభంగా మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని శిలా ప్రభుపాద తమ భాషలో తెలుస్తున్నారు. అందుకనే కురుక్షేత్ర యుద్ధంలో ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? అర్జునుడికి కృష్ణ భగవాన్ చెప్తున్నాడు. శ్రీకృష్ణుని కొరకే యుద్ధం చేయమని అర్జునుడికి ఉపదేశించబడింది. ఎందుకంటే నేను ఇక్కడ నిన్ను నడిపిస్తున్నాను, నువ్వు కేవలం నా చేయబట్టుకొని నడుస్తున్నావు కాబట్టి నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి విషయం కూడా. అంటే నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో నేను అక్కడికి తీసుకెళ్ళగలను, నీకు సరైన మార్గం చూపిస్తున్నాను అనే విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు అన్నమాట. మరి రెండో రకమైనటువంటి సంగత్వం ఏదైతే ఉందో, అంటే ఇందాక శిలా ప్రభుపాద నిరాకారవాది మోక్షం ఏదైతే ఉందో దాన్ని చెప్పారు కదా, దానికి మాదనగా ఇది సంగత్వంతో కూడినటువంటిది. అంటే కర్మాచరణ చేసినప్పటికీ కూడా, అంటే ఒక సాధువు లేదా అహింసతో నడిచినప్పటికీ కూడా అది సంగత్వాన్ని విడిచి దాన్ని తప్పించలేదు అనేటువంటి విషయాన్ని అన్నమాట చెప్తున్నారు శిలా ప్రభుపాద. ఎందుకంటే ఒక వ్యక్తి మంచివాడైనంత మాత్రాన వాడు గొప్పవాడు కాకపోవచ్చు, మహాత్ముడు కాకపోవచ్చు, సతోగుణం ఉండవచ్చు. కానీ ఏంటంటే భగవద్భక్తి మార్గం అనేటువంటి ఏదైతే లేదో అప్పుడు ఆ ఆప్షన్స్ ఆఫ్ భగవాను యొక్క ఆప్షన్స్ ఏదైతే ఉందో తద్వారా
అతను ఏంటంటే ఉత్తమమైనటువంటి పరమ లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం లేదు, మార్గ మధ్యంలోనే ఆగిపోయేటువంటి పరిస్థితి అనమాట. కేవలం అహింస వల్ల, సాధుగా ఉండటం వల్ల సంగత్వం నుంచి తప్పించుకోలేము, కర్మాచరణ నుంచి తప్పించుకోలేము. మరలా ఏదైతే మోక్షాన్ని ఆశించి వెళ్ళామో, లేదో బ్రహ్మజ్యోతి ద్వారా వెళ్ళామో, లేదా బ్రహ్మలోకం వెళ్ళామో, ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళా జన్మరాహిత్య స్థితిని పొందేటువంటి మళ్ళా ఈ యొక్క లోకంలో ఆ పుణ్య పాప కర్మ ఫలములను అనుభవించడానికి మళ్ళా జన్మించి తీరవలసిందే. అందుకనే శిలా ప్రభుపాద చెప్తున్నారు, అంతేకాకుండా ఇంద్రియ భోగం కోసం వేద విహిత కర్మలు చేసినా కూడా సంగత్వం తప్పదు. అంటే వేదములు చెప్పాయని కర్మాచరణ చేసినా దాని లక్ష్యము, దాని యొక్క మార్గము భగవంతుడు కానప్పుడు మళ్ళా తద్వారా కూడా మనం భౌతిక బంధాల నుంచి ముడిపడి ఉంటుంది, దాని నుంచి మనకి ఎప్పుడు విముక్తి ఉండదు. చుట్టూ అంతేకాకుండా భౌతిక పాపకర్మలను శుద్ధిపరచుకోవడం చేసేటువంటి యజ్ఞముల వలన కూడా సంగత్వమే లభిస్తుంది, తద్వారా అసంగత్వం లభించదు. ఎందుకంటే బంధాలు దాని ద్వారా కూడా బంధకారకమే, ఎందుకంటే పుణ్యకర్మ ఫలము చేకూరుతుంది, దాన్ని అనుభవించడానికి మళ్ళా జన్మించవలసి ఉంటుంది అనే విషయాన్ని. పాపకర్మ అయితే మళ్ళా దాన్ని జన్మించడానికి, దాన్ని మళ్ళా జన్మి తీసుకొని అనుభవించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి సంగత్వముతో కూడినటువంటి కర్మాచరణ కాకుండా, అంటే బంధముతో కూడినటువంటిది కాకుండా బంధముతో కూడనటువంటిది ఎప్పుడైతే కర్మాచరణ యజ్ఞ నిర్వహణ కృష్ణ సంబంధమైందో, కృష్ణ సంబంధం అయితే యొక్క అది అసంగత్వానికి దారితీస్తుంది. కృష్ణ సంగత్వం లేనిటువంటి ఎటువంటి యజ్ఞ కర్మ నిర్వహణ అయినా కూడా అది సంగత్వానికే కారణం అవుతుంది తప్ప, సంగత్వం అంటే బంధానికి, భౌతిక బంధానికే కారకం అవుతుంది తప్ప అసంగత్వానికి అంటే కారకం కాదు అనే విషయాన్ని శిలా ప్రభుపాద ఈ శ్లోకంలో క్రమ భాష్యంలో చాలా స్పష్టంగా తెలియజేశారు అన్నమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. కర్మణైవ హి ససిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కర్మణైవా హి సంసిద్ధిం మా ఆస్థిత జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కర్మణైవా హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. శ్రీల ప్రభుపాద ద్వారా జనకుడు మొదలైన రాజులు విహిత కర్మాచరణములచే మాత్రమే పరిపూర్ణత్వమును పొందజాలిరి. అందుచే సామాన్య జనులకు కర్తవ్యమును బోధించుటకై నీ పనిని నువ్వు చేయవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏంటంటే భగవానుడు కూడా ఒక ఉదాహరణను మనకి తెలియజేస్తాం అన్నమాట. చాలా తక్కువ సందర్భాల్లోనే మనకి నేరుగా భగవానుడు చేసిన ఉదాహరణలు మనకి తెలుస్తాయి, ప్రత్యేకించి వ్యక్తులని ఆపాదిస్తూ అనమాట. సో ఇక్కడ ఆయన జనక మహారాజు గురించి ప్రస్తావన చేస్తున్నారు. జనక మహారాజు వంటి రాజులు కేవలం విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం ద్వారా అంటే సంపూర్ణత్వాన్ని పొందారు. చాలా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ అనమాట, చాలా బెస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న వాటిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే విద్యుక్త ధర్మాచరణ ద్వారా కూడా సంపూర్ణత్వాన్ని పొందొచ్చు. అయితే ఏంటంటే దానికి ఉన్నతమైనటువంటి ప్రమాణాలని పాటించవలసి ఉంటుంది. ఇక్కడ జనక మహారాజును దానికి ఉదాహరణగా చెప్తాను అనమాట. ఎందుకు చేశారు వాళ్ళు అంటే క్షత్రుడిగా ఉండి మహారాజుగా ఉండి ఆయన ఇవన్నీ అసంగత్వంతో నేను చేస్తాననేటువంటి సంకల్పం అంత సులభ సాధ్యమైనటువంటిది కాదు. కాబట్టి జనసామాన్యానికి అన్నిటి కూడా ఒక ప్రమాణాన్ని ఆయన ఏర్పాటు చేయాలి. కాబట్టి ఆయన విద్యుక్త ధర్మాచరణ చేశారు, తద్వారా కూడా సంపూర్ణత్వాన్ని పొందారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవానుడు మనకి ప్రస్తావిస్తున్నాడు అనమాట. ఇక్కడ చూద్దాం. జనక మహారాజు సీతాదేవి తండ్రి మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన శ్రీరామునికి మామగారు, నిధులకు రాజు. ఆయన ఏంటంటే ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచి ఆత్మానుభవం పొందినటువంటి మహానుభావుడు. అంటే భగవంతుని పూర్తిగా తనలో నిలుపుకున్నటువంటి, భగవంతునితో రమించేటువంటి ఉన్నతమైనటువంటి స్థితి పొందినటువంటి మహాత్ముడు. మనం చెప్పిన మహాత్మ అనే పదం మనం ఉపయోగించాలి ఎవరికన్నా అంటే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. వాసుదేవుడే సర్వస్వం అనుకున్నటువంటి వాళ్ళని మనం మహాత్ములను సంబోధిస్తాం. మిగిలిన వాళ్ళందరినీ కూడా మహాత్ములు అనేటువంటి మనం సంబోధించవలసినటువంటి విషయం లేదు, మనం భగవద్గీతను ప్రమాణంగా తీసుకున్నప్పుడు. సో ఇక్కడ అటువంటి వాసుదేవుడే సర్వస్వం అనేటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మానుభవ స్థితిలో ఉన్నటువంటి వాడు జనక మహారాజు. అయితే ఆయన ఏంటంటే ఆయన కర్మాచరణ చేశాడు అనమాట. వాస్తవానికి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే ఆత్మానుభవ స్థితికి ఎవరైతే ఉన్నారో,
వారికి ఈ లోకంపై ఆసక్తి ఉండదు. అందుకని వాళ్ళు ఏంటంటే వేదముల్లో చెప్పినటువంటి కర్మను ఆచరించవలసినటువంటి అవసరం ఉండదు. కానీ సామాన్య జనులకి ఆదర్శంగా ఉండటానికి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనుభవజ్ఞులైన వారు సామాన్య జనులు అనుసరించడానికి వేద విహిత కర్మలు చేస్తారంటే వేదములలో చెప్పబడినటువంటి కర్మలు చేస్తారు. అవి కూడా ఏంటంటే భగవత్ సంబంధమై భగవద్భక్తిలో ఏదైతే ప్రమాణంగా మనకి ముందుకు వెళ్ళేటువంటి అవసరం ఉన్నదో దాని మన భక్తిలో మన భక్తి సేవక పురోగతికి ఆధారమైనటువంటి ఉన్నది ఏదైతుందో అటువంటి కర్మాచరణకి వాళ్ళు విశేష ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట. సో అట్లా జనక మహారాజు ప్రస్తావన చేస్తూ శిలా ప్రభుపాద భాష్యంలో ఈ యొక్క ఎలా వాళ్ళు ప్రమాణాన్ని నిర్దేశిస్తారు అనే దానికి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు శిలా ప్రభుపాద భాష్యంలో. ఎప్పుడైతే కృష్ణార్జునులు విఫలమవుతారో చోట హింస తప్పనిసరి అని జనులకు తెలియజేయడానికే యుద్ధం అనేటువంటిది రాబడింది. అంటే కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా యుద్ధాన్ని ఎప్పుడైతే నివారించడానికి ప్రయత్నం చేస్తారో హింస తప్పనిసరి అవుతుందో వాళ్ళకి చేయడంలో అప్పుడు యుద్ధం చేయవలసి వస్తే యుద్ధం చేస్తారు వాళ్ళిద్దరు కూడా. ఇందులో సందేహం లేదు అనే విషయాన్ని శిలా ప్రభుపాద భాష చెప్తారన్నమాట. యుద్ధం నివారించడానికి సర్వ ప్రయత్నాలు జరిగాయి. శ్రీకృష్ణ భగవానుడు ఆ యుద్ధం ఏదైతే ఆపడానికి ఉద్యోగ పర్వంలో మహాభారతంలో మనకు తెలుసు అక్కడికి వెళ్ళి దుర్యోధన దగ్గరికి నేరుగా వెళ్తాడు. ధృతరాష్ట్రుడికి చెప్తాడు, దుర్యోధనుడికి చెప్తాడు, మీరు చాలా ఇబ్బంది పడతారు, చాలా కష్టాలు వస్తాయి, అన్ని రకాలుగా మంచిది కాదు, యుద్ధం మానేయండి అంటారు. కానీ వాళ్ళిద్దరు కూడా అంగీకరించబోయేసరికి ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళకి ఎదుటిపక్షం వారు అంగీకరించబోయేసరికి న్యాయసమ్మతమైనటువంటి యుద్ధం అనివార్యమైంది, తప్పనిసరి పరిస్థితి అయింది, యుద్ధం చేయవలసినటువంటి స్థితి వచ్చింది. ఎందుకంటే భగవానుడు కూడా ఏంటంటే అనవసరమైనటువంటి మానవ సంహారాన్ని ఆయనకి ఇప్పుడు కూడా ప్రాముఖ్యత ఇవ్వడం అన్నమాట. కానీ అవసరమైతే తప్పకుండా మనుషుల్ని సంహరించడానికి ఎటువంటి ప్రయత్నమైనా చేస్తూ ఉంటాయి. ధర్మరక్షణ కోసం అనవసరమైనటువంటి హింసని ఎప్పుడు కూడా ప్రోత్సహించరు, దానిని ఆచరించరు. కానీ అవసరం అనుకుంటే హింస తప్పనిసరి పరిస్థితి చేసి తీరవలసిందే అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవానుడు మనకి చాలా స్పష్టంగా చెప్పారని శిలా ప్రభుపాద తమ భాషలో చెప్తానమాట. అందుకనే ఏంటంటే ఇక్కడ జనక మహారాజు కానీ ఇటు పక్క అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు కానీ విద్యుక్త ధర్మాలను ఆచరించవలసినటువంటి అవసరం లేదు. అంటే యుద్ధం చేయకుండానే ఆయన ఈ యొక్క మొత్తం ఈ యొక్క విషయాలన్నిటినీ సెటిల్ చేయవచ్చు. కానీ ప్రమాణం చేయించడం కోసం, ప్రమాణాన్ని చూపించడం కోసం, ప్రామాణికంగా వ్యవహరించడం కోసము ఆయన తన యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యాడు అనమాట. మొదట యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నం చేశాడు, యుద్ధం నివారించడానికి పోతే తర్వాత యుద్ధం చేయవలసి వస్తే యుద్ధాన్ని చేశాడు. అంటే భగవానుడు కూడా ప్రమాణాలు పాటించాడు. జనకుడే కాదు, భగవానుడు కూడా తాను ప్రమాణాలను పాటించాడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద వారు మనకి భాష్యంలో తెలియజేస్తారు అనమాట. చూసినప్పుడు ఎప్పుడైతే ఈ ఉద్యోగ పర్వం గురించి చెప్పారో అందుకని ఈ పద్యాలు మీకు ఒకసారి వినిపిస్తే బాగుంటుంది. ఇందులో ప్రత్యేకంగా అంటే మహాభారతంలో తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి మహాభారతం ఉద్యోగ పద్యాలు అనమాట. ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే తిరుపతి మహాభారతాన్ని కవిత్రయం అంటారు. నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడ వాళ్ళు ముగ్గురు కూడా మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతం తెలుగులోకి అనువాదం చేశారు అన్నమాట. అనువాదం చేస్తే తిరుపతి వెంకట కవులు అనేటువంటి కవులు, ఇద్దరు తెలుగు కవులు ఉండేటువంటి వాళ్ళు, చెల్లాపిళ్ళ వెంకట శాస్త్రి అనే తిరుపతి శాస్త్రి అనేటువంటి ఇద్దరు కవులు అనమాట. వారిద్దరిని తిరుపతి వెంకట కవులు అని చెప్తారు. సో తిరుపతి వెంకట కవులని వాళ్ళిద్దరు చాలా గొప్ప కవులము అని చెప్పి ప్రచారం చేసుకుంటుండేవాళ్ళు. అందుకని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి కొంతమంది పండితులు అడుగుతారు అనమాట, మీరేమన్నా చాలా గొప్ప కవులను ప్రచారం చేసుకుంటున్నారు, కానీ వాస్తవానికి మహాభారతము ఏదైతే ఉన్నదో దాన్ని కవిత్రయం తెలుగులోకి అనువాదించారు, దాన్ని మీరు చేయలేకపోయినారు కదా అంటే అప్పుడు వాళ్ళిద్దరు శపథం చేస్తారు. ఏమంటే మేము మహాభారతాన్ని మేము కూడా తెలుగులో రాస్తాము, తెలుగులో రాసి రాయటమే కాదు జనాలందరికీ అర్థమయ్యే భాషలో రాస్తాము అనేటువంటి ఛాలెంజ్ చేసి వాళ్ళిద్దరు కూడా ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞ కోసం వాళ్ళు మహాభారతాన్ని తెలుగులో పద్య రూపంలో అందించారనమాట. ఆ పద్యములలో ఈ రోజు మహాభారతంలో పద్యాలు మనకు ఎవరికన్నా తెలుగు వాళ్ళకి అనుకుంటే అవి కేవలము తిరుపతి వెంకట కవులు రాసినటువంటి పద్యాలు అనమాట. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరం తొల్లి గతించే నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలను ప్రజలు పెంపు వహింపక పొందు చేసేదో ఎల్లి రణంబు గూర్చదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర అంటాడు. అంటే
శ్రీకృష్ణ భగవానుడు మహా ఉద్యోగపరంలో ఆ సభకు వెళ్ళి చెప్తాడనమాట, ఏదో జరిగింది, మీరు చేసిన తప్పులు కానీ మీరు చేసిన తప్పులన్నీ అయిపోయినాయి, అవన్నీ జరిగిపోయింది అనుకుందాం, ఇప్పుడు దాన్ని సంధి చేయమని నన్ను మీ దగ్గరికి పంపించారు. పిల్లలు పాపలు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా సుఖంగా ఉండేట్టు మనం ఏదైనా ఒక ఒప్పందం చేసుకుందామా, లేకపోతే తప్పదు రణంబు కూర్చదవో, నువ్వు రద్ధమే చేయాలనుకుంటున్నావా అనే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క పద్యం ద్వారా అడుగుతారనమాట. ఎవరిని? కౌరవేశ్వర, అటుపక్క దుర్యోధనుని, ఇటుపక్క ధృతరాష్ట్రుని ఇద్దరిని కూడా అడుగుతాడు. అంతే చెప్తే వాళ్ళు ఎప్పుడైతే ఆ సంధికి చెప్పారో, మీరు సంధికి చేయకపోతే చాలా కష్టపడతారు, మర్చిపోమాకండి అని వాళ్ళని హెచ్చరిస్తూ, జెండాపై కపిరాజు ముందు వాజశ్రేణి కూర్చి నీ దండం ముంగొనితోలు శంతనము మీద నారి సారించుచున్ గాంధీవంబు ధరించి పల్గునుడు మీ మూకం జెండుచున్నప్పుడు ఒక్కండు నీ మొర ఆలకింపడు పురుష్మానాథ సంధింపగనంట. అంటే మీరు ఏదో తొందరపడి యుద్ధానికి వెళ్తున్నారు కానీ, అంటే ఎన్ని రకాలుగా యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నం చేయొచ్చు, అన్ని రకాలుగా భగవానుడు ప్రయత్నం చేశాడంటే తన విద్యుక్త ధర్మాన్ని ఆచరించడానికి ఏదైతే ఉన్నదో, ఏ విధంగా అయితే జనక మహారాజు విద్యుక్త ధర్మాచరణ చేశారో, అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా తన విద్యుక్త ధర్మాచరణ చేశాడనమాట. అంటే యుద్ధము రాకుండా ప్రయత్నం చేయడానికి పూర్తి ప్రయత్నం చేశాడు. అది తప్పనిసరి పరిస్థితే కదా ఈరోజు కురుక్షేత్రం మధ్యలో వాళ్ళు యుద్ధానికి సిద్ధపడి వచ్చింది. అటువంటి సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో అర్జునుడు ఏం చెప్తున్నాడు? నేను యుద్ధం చేయను అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు అనమాట. 5 కారణాలు చెప్పి 5 కారణాల వల్ల నేను యుద్ధం చేయను అని వెనకంజ వేశాడు. అందుకని భగవానుడు చెప్తున్నాడు, కర్మణైవ హి ససిద్ధం ఆస్థితా జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యం కర్మ. నువ్వెందుకు చేయనంటున్నావు? జనక మహారాజు లాంటి వాడు కూడా తన విద్యుక్త ధర్మాచరణ చేశాడు. అందుకని నువ్వు కూడా క్షత్రియునిగా నీ ధర్మాచరణ చేయటం మంచిది. మన ప్రయత్నం అంతా కూడా మనం చేశాము, యుద్ధం ఆపడానికే మనం ప్రయత్నం చేశాము, అది కుదరలేదు కదా. ఇంతా అయిపోయి చివరికి నేను పోయి అక్కడ కౌరవ సభకి వెళ్ళి నేను వాళ్ళని అని వాళ్ళు నన్ను అని ఈ బాధలన్నీ పడ్డాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మధ్యలో వచ్చిన అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తే ఎట్లా అన్నట్టుగా ఆయన్ని హెచ్చరిస్తున్నాడు అనమాట అర్జునుడు అనమాట. ఆ యుద్ధం కనుక వస్తే ఎట్లా ఉంటుందంటే, జెండాపై కపిరాజు ముంద శితవాణి శ్రేణి గూర్చిని దండము గోలి శంతనము మీద, అంటే నేను ఏదైతే ఆ యొక్క రథం మీద నేను పగ్గాలు పట్టుకొని నడుపుతుంటానో, ఆ పగ్గాలు పడుతున్న రథం మీద జెండా మీద కపిరాజు హనుమంతుడు ఉంటాడు. ఎప్పుడైతే నడుపుతుంటామో అప్పుడు గాంధీవంబు ధరించి పల్గునుడు మీ మూకం జెండుచున్నప్పుడు, చాలా స్పష్టంగా వారికి వార్నింగ్ ఇచ్చాడు. మీ మూకను, మీ గుంపును మొత్తాన్ని ఒక్కసారి ఆయన పల్గునుడు అర్జునుడు మిమ్మల్ని చెండాడుతున్నప్పుడు, అప్పుడు మీరు ఎన్ని బాధలు పడ్డా కూడా మీరు ఉపయోగం ఉండదయా. అప్పుడు వచ్చి మీరు ఏం చెప్పుకున్నా వినేవాడు ఎవడు ఉండరు. ఓ పురుష్మానాథ సంధింపగా. అందుకని నా మాట విని నీ మొర ఆలకింపడు ఎవడు. కనీసం ఇప్పుడన్నా సంధి చేసుకొని ఆయన సంపూర్ణ అవకాశం ఇచ్చాడు భగవానుడు. అంటే భగవానుడు జనక మహారాజునిగా తాను కూడా కర్తవ్య నిర్వహణని, తన విద్యుక్త ధర్మాచరణని చాలా స్పష్టంగా అక్కడ ఆచరించి చూపించారు. అందుకని చెప్తుంటే, సంతోషమున సంధి చేయురే, సంతోషంతో సంధి చేసుకుందాం. వస్త్రం బూడ్చుతో ఒకవేళ చేసుకోకపోతే, వస్త్రం బూడ్చుతో ద్రౌపది కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞలు తీర్ప భీముండు. ఆ వస్త్రాలు ఇప్పేటప్పుడు ద్రౌపది కాంత వస్త్రాలు ఇప్పేటప్పుడు భీముడు చేసిన ప్రతిజ్ఞ మర్చిపోవద్దా. నీ పొంతన్ని సహజం రొమ్ము రుధిరమ్ము ద్రావునాడైనను. సామాన్యంగా గల భీముడు ఎప్పుడైతే ఉన్నాడో, నీ తమ్ముడు ఎవడైతే ఉన్నాడో దుశ్శాసనుడు, వాడి రొమ్మును చీల్చి ఆ రక్తం తాగుతాడో, నిశ్చింతం తద్గదయం తూర్వుదయ యుగమును ఛేదించున్నాడైన. అంతేకాదు నీ యొక్క తొడలు ఎరగొడతానని భీముడు ప్రతిజ్ఞ చేశాడు. మర్చిపోవద్దు. ఇవన్నీ జరగబోయేటువంటివి. ఇవన్నీ గుర్తుంచుకొని మీరు యుద్ధాన్ని చేయకుండా సంధి చేసుకోవటం మంచిది. ఇవన్నీ అయిపోయినాయి అర్జున. ఇంత తతంగం జరిగింది కదా, ఇంత తతంగం జరిగి మళ్ళా ఇప్పుడు అదంతా అయిపోయి మళ్ళా యుద్ధ మధ్యంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా నేను యుద్ధం చేయటం అంటే, అంటే విద్యుక్త ధర్మాచరణ చేయవలసిందే అని చెప్పడానికి ఒక చక్కగా ఈ యొక్క విషయాన్ని శిలా ప్రభుపాద, అంటే జనకుడే కాదు శ్రీకృష్ణ భగవానుడు కూడా తన యొక్క విద్యుక్త ధర్మాచరణ చేసి మనకు ప్రమాణంగా చూపించారు అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద 20వ శ్లోకం భాష్యంలో మనకు వివరిస్తారనమాట. అందుకని ఇటువంటి కర్మాచరణ ప్రమాణంగా చేయడానికి ఎలా చేయొచ్చనేది అన్నమాచార్యులు ఒక చక్కటి కీర్తనలో మనకి అందిస్తారనమాట. ఏడధర్మం ఏడ కర్మ మిన్నియు నీ సేవేగాక ఏడనే ఇందుకు సాక్షి ఇట్టే నిలిపితు అంటారు అన్నమాచార్యులు. అంటే ఏ ధర్మము ఏది కర్మము ఇన్ని కూడా ఏ ధర్మం చేసినా, ఏ కర్మ ఏదైతే ఇంతకు ముందు మనం ఉన్నటువంటి శ్లోకములు
అందులో ఉన్నటువంటి భాష్యముల ద్వారా శిలా ప్రభుపాద మనకి ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉన్నదో అది ఏడ ధర్మం ఏడ కర్మం ఇన్ని నీ సేవే కాక ఇవన్నీ కూడా నీ సేవనయ్యా, వేరే మార్గం లేదు. ఇవన్నీ కూడా నీ సేవ చేయడమే మాకు ఉత్తమమైనటువంటి మార్గము. వీడనే ఇందుకు సాక్షి ఇట్టే నిలిపితే అది కూడా ఏం చేసావు తెలుసా, నువ్వే చూపించి వెళ్ళావు మాకు మార్గాన్ని. నీ సేవ ఎలా చేయొచ్చో చూపించి వెళ్ళావు. అంటే వేదములలో చెప్పని సేవ కూడా ఎలా నీ సేవ అయితే అది వేద రహితమైనా కూడా ఎంత ప్రామాణికమైనది నువ్వే మాకు చూపించి వెళ్ళావు. ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, శిలాప్రభుపాద చెప్పుకున్నాడు, కృష్ణ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి కర్మ అది వేదములలో చెప్పబడనదైనప్పటికీ కూడా ఆచరణీయమైనటువంటి మనము ఆ మార్గంలో భగవాను లక్ష్యంగా భగవాను మార్గంగా ప్రయాణం చేయొచ్చని, అందుకు ఆయన భగవానుడే మనకు ప్రమాణం చూపించాడు తన లీలల ద్వారా అని హనుమాచార్యుల వారు మనకు చెప్తున్నారు. ఏ విధంగా అయితే శిలాప్రభుపాద భాష్యంలో 20వ శ్లోకం భాష్యంలో అర్జునుడు కృష్ణుడు యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేసి విద్యుక్త ధర్మాచరణ చేశాడు. మరికొన్ని ఉదాహరణల్ని హనుమాచార్యుల వారు ఈ యొక్క కీర్తనలో చేస్తున్నారు. తెగువ చేసి నీకు తెచ్చిరి బోనములు మగండ్ల మాట దూసి మౌనసుతులు. శ్రీమద్ భాగవతంలో వస్తుంది కదా, అంటే తెగువ చేసి నీకు తెచ్చిరి బోనములు. వాళ్ళు బ్రాహ్మణ మునిసతులు, ముని యొక్క పత్నులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణ పత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకు భోజనాలు చేశారు కదా, వాళ్ళ మొగుళ్ళ మాట కూడా పక్కకు పడేసి, అంటే వాళ్ళు మొగుడి మాట వినాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి కేవలం నీ సేవ తప్ప వేరే ఇంకేదైనా సరే అన్యములేవి కూడా ఆచరణీయము కాదంటే ఉన్నతమైనటువంటి విషయాన్ని అది కూడా నువ్వే కదా మాకు చేసి చూపించావు. తగనిన్ను చేపట్టుటే ధర్మముగా నిలికి జగమెరగగా వేద సమ్మతి చేస్తుంది. అంటే నిన్ను పట్టుకోవటమే, నిన్ను నిన్ను చేపట్టుటే ధర్మం, నిన్ను పట్టుకోవటం మించిన ధర్మం ఇంకొకటి లేదు, నీ సేవ చేయటానికి మించిన ధర్మం ఇంకొకటి లేదు అనే విషయాన్ని నీవే కదా మాకు చూపించావు. ఆ లీల ద్వారా బ్రాహ్మణ పత్నులు వచ్చి నీకు ఆహారం అందించాలనేటువంటి లీలని ఆ విధంగా నువ్వు చూపించావు కదా. బల్లిదాన నిన్ను బొందే బలు సాహసము చేసి, అంటే నిన్ను ఎలాగైనా సరే నిన్ను పొందాలనేటువంటి బలు సాహసం చేసి చాలా విశేషమైనటువంటి సాహసం చేసింది ఎవరు? తల్లి తండ్రి మాట తోసి తానే రుక్మిణి. సాధారణంగా తల్లిదండ్రుల మాట మనము వాళ్ళని దాటకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా, కానీ నీ దగ్గరకు వచ్చేసరికి నీ మార్గాన్ని అనుసరించాలనే దగ్గరకు వచ్చేసరికి తల్లిదండ్రుల మాట కూడా తోసేయచ్చు అనేటువంటి ప్రమాణాన్ని నువ్వే కదా మాకు చూపించావు. ఎలా తోసి తానే రుక్మిణి ఎల్లగా నీకు మోహించుటెప్పుడు తగవు చేసి. ఆమె ఏం చేసింది, తల్లిదండ్రుల మాటను వద్దని, వాళ్ళు వేరే వాళ్ళకి పెళ్లి చేస్తామంటే అది వద్దని చెప్పగా నిన్ను మోహించి ఎక్కుడు తగవు చేసి, టెక్కుడు తగవు చేసి, చాలా సమానంగా యుద్ధం కూడా జరిగిందన్నమాట, పెద్ద యుద్ధం. ఎక్కువ సగవు చేసి వెళ్ళవిరి నాపే నీవు వీధులు నెగితివి. అంతటితో ఆగావా నువ్వు? ఆమెను తీసుకుని ద్వారకలో ప్రయాణిస్తుంటే వెళ్ళవిరి నాపే వీధుల నెగితివి. ఎంతో బ్రహ్మాండంగా ద్వారకలోనికి వాహనం పలికింది. సామాన్యంగా అంటే తల్లిదండ్రుల మాటని పక్కన పడేసి నిన్ను కావాలనుకుని వచ్చినటువంటి రుక్మిణిని కూడా ఎంతో అద్భుతంగా నువ్వు ఆమెను యుద్ధం చేసి మరీ గెలిచి మరీ ద్వారకలోకి ఎంతో బ్రహ్మాండంగా నువ్వు విశేషంగా వైభవంగా తీసుకెళ్ళావు అనమాట. శ్రీ వెంకటేశ నిన్ను సేవించి వచ్చితే చాలు భావించి రక్షింతువు నీ పరుషులను. స్వామి, నిన్ను సేవించాలనేటువంటి లక్ష్యము కనుక ఉంటే, భక్తియుత సేవ అనేటువంటి లక్ష్యం కనుక ఉంటే చాలా విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. కావించి హీనుల మమ్ము గనులు చేసేవి, ఏమీ లేనటువంటి వాడి కేవలము నీ యొక్క భక్తియుత సేవతోనే మమ్మల్ని ఉత్తములుగా తీర్చిదిద్దుతావు అనేటువంటి విషయాన్ని అనమాట. అంటే ఇప్పటిదాకా ఏవైతే మనం శ్లోకములలో చెప్పుకున్నామో, భగవంతుని భక్తియుత సేవ అనేటువంటి విశేష కర్మాచరణ ఏదైతే ఉందో అది మిగిలిన వాటన్నిటికీ అతీతమైనటువంటి, వైద విహిత కర్మల కన్నా అతీతమైనటువంటిది అనేటువంటి అద్భుత విషయాన్ని మనం ఇప్పటిదాకా చెప్తున్న శ్లోకాల్లో ఉన్నటువంటి భావాన్ని ఈ చక్కని కీర్తన ద్వారా మనకి అన్నమాచార్యుల వారు అందించారు. హరే కృష్ణ. ఇప్పుడు దాకా మనం చెప్పుకునే విషయాలు ఏమైనా మార్పులు చేర్పులు